హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ క్రాక్ మూవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అలాగే పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యాక ఫస్ట్ టైం వచ్చిన బర్త్డే కాబట్టి ఈ బర్త్డేని ఫ్యాన్స్ అయితే చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇందులో గబ్బర్ సింగ్ మూవీ కూడా రీ రిలీజ్ కావడంతో ఈ సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్ కి చేరుకున్నాయి. అయితే గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ అయిన మూవీస్ లోనే గబ్బర్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లో 3 crores వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రెజెంట్ అయితే ఈ మూవీ లాంగ్ టైం ఆడుతుంది కాబట్టి ఈ మూవీ కలెక్షన్స్ అయితే రేపు బయటకు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ మూవీస్ సంబంధించి అప్డేట్స్ వస్తేనే చాలా మంది వెయిట్ చేశారు. ఎక్కువగా వెయిట్ చేసింది అయితే ఓజీ టీజర్ గురించి. రీసెంట్ గా దానయ్య గారు ఓజీ టీజర్ వస్తుందని చెప్పారు. కానీ నిన్న బర్త్డే సందర్భంగా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు మూవీ టీం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అక్కడక్కడ వరదలు వచ్చి చాలా ప్రదేశాలు అయితే మునిగిపోయాయి. దీంతో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కరెక్ట్ కాదని అయితే మూవీ టీమ్స్ అయితే పోస్ట్ పోన్ చేశాయి అప్డేట్స్. అయితే ఓజీ మూవీకి సంబంధించి అయితే ఫస్ట్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ని అతి తొందరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు మూవీ. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు నుంచి కూడా ఏం అప్డేట్స్ అయితే ఇవ్వలేదు మూవీ. అయితే ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తానని, ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోగా రిలీజ్ చేస్తామని దానయ్య గారు అయితే చెప్పారు. సరిపోదర్శన వారు ఈవెంట్ లో మాట్లాడుతూ ఓజీ మీద ఫుల్ వర్క్ చేస్తానని దానయ్య గారు అయితే తెలియజేశారు రీసెంట్ గా మాట్లాడుతూ. అన్ని బాగుంటే ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కావాలి. కానీ ప్రెజెంట్ షూట్ లేట్ కావడంతో ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. ప్రెజెంట్ అయితే ఈ మూవీని మార్చ్ 27 లోపల రిలీజ్ చేద్దామన్నట్లు తెలుస్తుంది. అండ్ అలాగే దానయ్య గారు కూడా ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. ప్రెజెంట్ అయితే ఈ మూవీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. దేవరా మూవీకి సంబంధించి థర్డ్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ మంత్ 4th అయితే ఈ మూవీకి సంబంధించి వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం అయితే తెలియజేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ యాక్ట్ చేస్తుండగా ఈ మూవీ సెప్టెంబర్ 27న అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిలీజ్ కావడానికి 20 days ఉండడంతో ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు మేకర్స్. అండ్ అతి తొందరలోనే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అప్డేట్ కూడా రానుంది. విజయ్ తలపతి గారు అలాగే వెంకట ప్రభు గారు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గోట్. అయితే ఈ మూవీకి సంబంధించి సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి యూబైఏ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు సెన్సార్. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే ఈ మూవీకి అంత బజ్ లేదనే చెప్పాలి. విజయ్ తలపతి గారు ప్రెజెంట్ అయితే పాలిటిక్స్ లోకి వచ్చారు. తన లాస్ట్ మూవీ గోట్. ఈ మూవీకి బజ్ లేకపోవడం చాలా విచిత్రంగా అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి బజ్ అయితే లేదు. కాలీవుడ్ లో మరి ఏముందో తెలియదు. లోకేష్ కనకరాజ్ గారు రజనీకాంత్ గారు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కూలీ. అయితే ఇందులో కాస్టింగ్ చూస్తుంటే మతిపోతుంది అందరికీ. రీసెంట్ గా నాగార్జున గారు బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి నాగార్జున గారు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, సౌబిన్ గారు, హీరోయిన్ గా శృతి హాసన్ గారు ఇలాంటి టాప్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ గారు అయితే జైలర్ తర్వాత మల్టీ స్టార్ అని ఎక్కువ ఎంచుకుంటున్నారు. అండ్ జైలర్ 2కి సంబంధించి స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయిందని రీసెంట్ గానే నెల్సన్ గారు తెలియజేసి ఈ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ టీం అతి తొందరలోనే జైలర్ 2కి సంబంధించి అనౌన్స్మెంట్ చేస్తామని అయితే తెలియజేసి. నాని గారు సరిపోదర్శన వారం మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 4 days లో వరల్డ్ వైడ్ గా 68.52 crores వసూలు చేసింది. ప్రెజెంట్ అయితే గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఈ కలెక్షన్ కొద్దిగా తగ్గుతాయి. అండ్ లాంగ్ వీకెండ్ లో అయితే ఈ మూవీ 100 crores ప్లస్ వసూలు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ అయితే నాని గారికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. మరి ఈ అప్డేట్స్ పై ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.